ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎరువుల కొరతపై వదంతులు సృష్టించడం, అక్రమ రవాణా లేదా కృత్రిమ కొరత కల్పించే ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 17,425 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైతుల అవసరానికి మించి ఎరువులు వినియోగించకుండా శాస్త్రీయ సూచనలు పాటించాలని, అంతర పంటలు, పంట మార్పిడి విధానాలను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల పంపిణీ లేదా వ్యవసాయ సంబంధిత వివరాల కోసం 9159700454 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. దీని గురించి లాస్ట్ 2 సీజన్స్లో కొంచెం మీకు అందరికీ తెలిసే ఉంది. అక్కడక్కడ యూరియా దొరకట్లేదంట, ఫర్టిలైజర్ రావట్లేదంట, తగ్గిపోతుందంట, సప్లై లేదంట, ఇటువంటి ఆ అపోహలను కొంతమంది నమ్మేసి అక్కడక్కడ కొంచెం కంగారుగా ప్యానిక్ బయింగ్ చేసుకోవడము, లేదా ఈ సొసైటీ దగ్గర లేదా డీలర్స్ దగ్గర వెళ్ళి ఎక్కువ లైన్గా ఉండడము, గుంపులు ఒకే రోజు వచ్చేసుకోవడము, అవసరం కన్నా ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా మంచి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఆన్లైన్ ఎరువులు పంపిణీ. సో దీనికి ఏపీఏఎంఎస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క రైతుది డీటెయిల్స్ నమోదై ఉంటుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏం పంట వేశారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్కి ఏ క్రాప్కి సైంటిఫిక్గా ఎంత ఎరువులు వేయాలి. ఇప్పుడు ప్రతి పంటకి మీకు తెలుస్తుంది 3 సార్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసల్ డోస్ అంటారు, తర్వాత అది వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు, తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 3 సార్లు వేయాలి. ఇప్పుడు వరికి తీసుకుంటే ఫస్ట్ ఎకరానికి దాదాపుగా 75 నుంచి 90 కేజీలు ఒకేసారి వేస్తారు. తర్వాత ఆ టిల్లరింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు, ఇంకొక 50 కేజీ. అదైన తర్వాత మళ్ళీ గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు. దీనికి రైతులకి ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం సీజన్కి కావాల్సినంత ఒకేసారి తీసుకెళ్ళిపోయి పెట్టుకునే పరిస్థితి ఉండేది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక ఎకరా ఉంది, నాకు టోటల్ 2 బస్తాలు కావాలనుకోండి. 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తే ఇనిషియల్ డోస్కి ఎవరికైతే వేరే రైతులకు కావాల్సి ఉంటుందో వాళ్ళకి ఒకసారి షార్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎందుకు 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తారు అంటే సీజన్కి కావాల్సినంత ఒకేసారి ఎందుకు తీసుకెళ్తారంటే తర్వాత ఉంటుందో లేదో, సరిపోయేంత వస్తుందో లేదో, ఇటువంటి డౌట్స్ ఉండేవి. ఈ డౌట్స్ నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో చాలా మంచి ఒక ఏపీఎంస్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక రైతును, నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఈ రికమెండేషన్ ప్రకారంగా వరి అయితే వరి, కాటన్ అయితే కాటన్, మిర్చి అయితే మిర్చి, లేదా జొన్న అయితే జొన్నకి ఎంత కావాలి, ఫస్ట్ డోస్లో ఎంత కావాలనేది నాకు ఆన్లైన్లో నా పేరు ఆధార్ నెంబర్తో కొడితే ఆ పేరులో చూపిస్తుంది. ఓకే 10 ఎకరాలకి మీకు ఫస్ట్ బ్యాచ్కి కావాల్సింది 10 బస్తాలు. ఆ 10 బస్తాలు కూడా తీసుకెళ్ళొచ్చు, లేదా నాకు ఎంత కావాలంటే ఆ 10లో తీసుకెళ్ళొచ్చు. సరే రెండో డోస్కి నెక్స్ట్ 15 డేస్లో నెక్స్ట్ బ్యాచ్కి యాజ్ పర్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అది రిలీజ్ చేస్తారు. మళ్ళీ 3వ డోస్కి ఎంత కావాలో అది రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఉన్న ఎక్స్టెంట్కి, నాకు ఉన్న పంటకి మొత్తం సీజన్కి 3 దఫాలుగా ఎంత కావాలనేది కంప్యూటర్ చెప్పేస్తుంది. దీన్ని ఎవరు డైవర్ట్ చేయలేరు, ఎవరు నాకు ఫర్టిలైజర్ని ఇంకొక పేరుకి ఇవ్వలేరు. తీసుకుంటే నా దగ్గర ఉంటుంది, తీసుకోకపోతే కంప్యూటర్లో ఉంటుంది, ఎక్కడికి డీవియేషన్ అవ్వదు. ఇది యాక్చువల్లీ ఈసారి తీసుకొచ్చిన సిస్టమ్. ఈ సిస్టంలో ఇప్పటికే అంటే పైలట్ చేసి ఎలా ఉంటుంది పబ్లిక్లోని కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 3,888 టన్స్ ఇలా ఆన్లైన్లో షేర్ చేయడం జరిగింది. దాదాపుగా 22,616 రైతులు కొనుక్కున్నారు. కొనుక్కున్న ప్రతి ఒక్కరు చాలా సంతృష్టిగా ఉన్నారు, హ్యాపీగా చెప్తున్నారు. ఎస్ సార్, మనకు కావాల్సింది ఎంత, మనకు రావాల్సింది ఎంత అనేది నాకు కంప్యూటర్లో కనిపిస్తుంది, నా మొబైల్లో చూసుకొని వెళ్ళొచ్చు. నాకు తెలియకుండా నాకు ఉన్న ఫర్టిలైజర్స్ని వేరెవరు తీసుకెళ్ళలేరు. ఇది ఈవెన్ డీలర్ కూడా కావాలని కూడా డివైడ్ చేయలేడు. ఎందుకు, ఆ రైతు ఎక్స్టెంట్ ఎంత, ఆయన ఏం పంటలు వేశారు, దానికి ఎంత కావాలనేది ఆయన కూడా కంప్యూటర్లో ఉంటుంది. డీవియేషన్ అవుతే ఆయన లైసెన్స్ రద్దు అవుతుంది. కాబట్టి ఇది ఒక పకడ్బందీగా బెస్ట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పటికే మంచిగా అమల్లో ఉంది. వేరే జిల్లాలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ వెళితే డీలర్స్ ఈవెన్ రైతులు చెప్తున్నారు, సార్ ఇప్పుడు ఎక్కడ లైన్ కనిపించట్లేదు మనకు, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తారు, వాళ్ళకి కావాల్సినది ఆ యాజ్ పర్ యాప్లో ఎంత ఉందో అది పట్టుకెళ్తున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు చూసాము అర్లీ మార్నింగ్ 20 లైన్లు నిలపడము, లేదా అక్కడ ఏదో బస్తాలు పెట్టడము, చెప్పులు పెట్టి లైన్లో నిలబడము, ఇటువంటి పరిస్థితి లేకుండా రైతులకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం అని మనం భావించాలి. ఫ్రమ్ క్రైసిస్ టు ఎట్లాగా దీన్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు అవైలబిలిటీ అలాగే నాకు నెక్స్ట్
సీజన్ ఇప్పుడు ఆగస్టులో ఎక్కువ పీక్ సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత కావాలనే దాన్ని చూసుకుంటే మనకు ఎవ్రీ వీక్ షెడ్యూల్ చేసుకున్నాం. ఈ వీక్కి ఎంత కావాలి, దానికి కావాల్సినంత ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఈ వీక్లో ఓకే, నెక్స్ట్ వీక్ ఎంత కావాలో ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాము, అది సప్లై చేసుకొని ఎక్కడ కావాలని పెట్టుకొని ఉంటాము. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 17,425 టన్స్ యూరియా నిల్వ ఉంది ఇప్పుడు. ఓకే, నాకు నెక్స్ట్ 2 వీక్స్ సరిపోయేంత యూరియా ఇప్పుడు నిల్వ ఉంది. ఇదే కాకుండా డిఏపి, ఎంఓపి ఇవన్నీ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. రైతులకి వాళ్ళ రిక్వైర్మెంట్ అలాగే వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు ఇవన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చు, లేదా దఫాల వారీ కూడా తీసుకెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి అపోహలు నమ్మకండి. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, డీవియేషన్ అవుతుంది, దొరకట్లేదు, అమ్మేస్తున్నారు, వస్తుందో లేదో అనే భయం ఉంది. ఇటువంటిది ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి నాకు ఆ నంబర్ ఇచ్చేసి ఫోన్ చేయమని చెప్పండి, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. ఎక్కడ ఈసారి సప్లై సమస్య లేదు, ఎక్కడ కూడా హోర్డింగ్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ డైవర్టింగ్ కానీ చేసే అవకాశం లేదు. ఈవెన్ ఇంటర్స్టేట్ బార్డర్ కూడా పెట్టాం, తిరువూరు అలాగే జగ్గాయపేట సైడు ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా పెట్టి అక్కడ బయటికి వెళ్ళేది కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది, ఇన్ కేసు ఏదైనా అక్కడ ఈ కమర్షియల్గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కావాల్సినంత ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో పెట్టడానికి మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతి దగ్గర నిల్వలో ఉన్నాయి. ఈవెన్ కౌలు రైతులకు కూడా యూరియా అలాగే డిఏపీలు ఏదైతే ఉన్నాయో ఇవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గమనించాలి. అపోహలు నమ్మొద్దు, వదంతులు నమ్మొద్దు. ఎవరో ఎందుకంటే ఇంతవరకు ఏపీఏఎంఎస్ సిస్టమ్ లేదు కాబట్టి కొంతమంది దాన్ని వాడుకున్నారు, కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది డైవర్ట్ చేసుకోవడం, బ్లాక్ మార్కెట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు. వాళ్ళు మళ్ళీ అటువంటిది కన్ఫ్యూజన్ సృష్టించాలని ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది. రైతులందరికీ నా విన్నపం ఒకటే, యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ మీకు కావాల్సినంత అందుబాటులో ఉంటుంది. అపోహలు నమ్మొద్దు. ప్రతి ఫర్టిలైజర్ షాప్ ముందు నాదే నంబర్ పెట్టున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్కి కాల్ చేయండి అని ఆ నంబర్కి ఫోన్ చేయండి. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మీకు గైడ్ చేస్తారు. అదే కాకుండా ఫీల్డ్లో ఎంఈఓ కావచ్చు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈవెన్ తహసీల్దార్స్, ఎంఆర్ఓస్ అందరూ ఇదే పని మీద ఉంటారు. ఏ మాత్రం రైతులు ఇబ్బంది పడకుండా, ఏ మాత్రం సంకోచం లేకుండా మీకు ఏం డౌట్ ఉన్నా అడగండి. అలాగే ఈ యూరియాని ఉపయోగించుకోండి. సో అట్లని మరీ ఎక్కువ జనరలీ ఒక ఎకరానికి ఎక్కువ తీసుకెళ్ళి పోస్తుంటారు, ఎక్కువ యూరియా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎంతైతే సైంటిఫికల్గా ఆ వెరైటీకి ఆ క్రాప్కి వేయాలో అది ఆన్లైన్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగి ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా తీసుకెళ్ళండి. ఎక్కడైనా సప్లై ఇష్యూ ఉంటే మీకన్నా ముందు, మీడియా కన్నా ముందు, ఈవెన్ అక్కడ ఉన్న లోకల్స్ కన్నా ముందు నా సిస్టమ్ చెప్పేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ తగ్గింది, నెక్స్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ 50 టన్స్ ఉండాలి ఒక దగ్గర, 25 టన్సే ఉందని నాకు ఇండికేషన్ 1 వీక్ ముందర ఇండికేషన్ వస్తుంది. దానికి బయట నుంచి తీసుకువచ్చేది కూడా టైప్ చేస్తాము. లేదు బయట నుంచి రావడం లేట్ అవుతా ఉంది షిప్పింగ్లో లేదా ట్రాన్స్పోర్టేషన్లో అంటే లోకల్గానే మీ దగ్గర ఉన్న ఇంకా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఎరువులు కానీ అలాగే ఈ యూరియాలు కానీ అలాగే నానో యూరియా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి వాళ్ళ కోట అయితే ఉంటుందో ఆన్లైన్ ప్రకారంగా తీసుకెళ్ళొచ్చు. ఈ క్రాప్ బుకింగ్ ప్రకారంగా అది దయచేసి ఉపయోగించుకోవాలి. ఇటువంటి విషయాన్ని దయచేసి అందరికీ తెలియచేసి ఎక్కడైనా ఈ మిస్ఇన్ఫర్మేషన్ కనుక ఎవరైనా చేయాలనుకుంటే ఇలా చేస్తూ ఉంటే ట్రై చేస్తుంటే అవి ఎక్కడికక్కడ కట్టెల్ చేయడానికి సహకరించాలని మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను. ఇది కాకుండా ఈ రైతులు ఎవరైతే ఆన్లైన్లో ఉందో కౌలు చేస్తున్నారో, కౌలు కార్డు ఇచ్చి ఉన్నారో, వెబ్లాండ్లో ఉందో వాళ్ళ వరకు ఇచ్చేస్తాము. ఒక డౌట్ వస్తుంది, కొంతమంది రైతులు గవర్నమెంట్ భూముల్ని, పోడు భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు వెళ్ళి హ్యాపీగా కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టేశాం కదా, వాళ్ళకి ఎలా వస్తుంది ఏరియా అని కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇది నాకు ఏకొండూరు ఏరియా అలాగే తిరువూరు ఏరియా కొంత చోట అటు జగ్గాయపేట ఏరియాలో ఉంది, వాళ్ళకి కూడా అవకాశం ఉంది. మీరు ఓనర్షిప్ ఏమైనా మీరు పంటలు వేస్తున్నారు అంటే దానికి కావాల్సిన యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. దానికోసం ఏం చేసామంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక ప్రావిజన్ ఇచ్చాము. ఫీల్డ్లో వెరిఫై చేసి అది ఇర్రెస్పెక్టివ్ ఓనర్షిప్ అక్కడ ఏం క్రాప్ వేసారు చూసుకొని ఆ క్రాప్ తగ్గట్టుగా, ఆ ఎక్స్టెంట్ తగ్గట్టుగా ఎక్సెప్షన్ లిస్ట్ కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆ ల్యాండ్ ఆయన ఓనర్ కాకపోయినా పంట పండిస్తున్నారు కాబట్టి దానికి కంపల్సరీ యూరియా ఇవ్వాలి. ఆకలినప్పుడు ఎలాగైతే నీళ్లు భోజనం ఇస్తామో అట్లాగా పంట వేస్తే ఆవిడ ఎక్కడ వేసినా కూడా కంపల్సరీ యూరియా ఫర్టిలైజర్ ఇవ్వాలి. కాబట్టి అది ఆన్లైన్లో ఎంఈఓ ఆన్లైన్ చేస్తారు. ఇప్పటికే చూసుకుంటే ఒక 144 రైతులు ఏకొండూరు నుంచి 250 ఎకరాల వరకు ఆన్లైన్ చేసుకున్నారు. ఆన్లైన్ చేసి వాళ్ళకి 229 ఎకరాలు ఆన్లైన్ చేసడం జరిగింది. వాళ్ళకి ఇంకా పట్టాలు కానీ లేదా ఆ వెబ్లైన్ కానీ ఏం లేదు, కానీ యూరియా వరకు ఇవ్వాలి. దీనికి కూడా అవకాశం ఉంది. ఎవరు దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు రాదేమో, మాకు తెలియదేమో అని ఎక్కువ పెట్టి కొనుక్కోవడము లేదా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుందని మళ్ళీ దాన్ని డివైట్ అవ్వడం ఇటువంటిది అస్సలు చేసేసి నమ్మకండి. కంపల్సరీగా ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ కానీ డీవియేషన్ కానీ ఏ మాత్రం డీవియేషన్ జరిగినా కూడా కఠినంగా చర్యలు ఉంటాయి.
డీలర్స్కి అలాగే ఈ షాప్స్కి అవుట్లెట్స్కి నా రిక్వెస్ట్ వార్నింగ్ ఒకటే, ఏ మాత్రం డివియేషన్ ఇచ్చినా కూడా లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది, ఎక్కడ ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ఎక్కడ ధరలో కానీ అలాగా క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ డీవియేషన్ ఉండకూడదు. రైతుకి ఏదైతే గవర్నమెంట్ అత్యంత నాణ్యమైన ఎరువులు ధర అఫోర్డబుల్ ప్రైజెస్కి పంపిస్తూ ఉందో అది డైరెక్ట్గా రైతులకు వెళ్ళాలని సందర్భంగా కోరుతున్నాను. ఎవరికైనా రైతులకి డౌట్స్ ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటే మీరు మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఎంఏఓస్ లేదా సొసైటీ వాళ్ళని సంప్రదించవచ్చు. అలాగే డీలర్ షాప్ దగ్గర కూడా వెళ్ళినా ఫస్ట్ మీరు ఆన్లైన్లో చూడండి. ఆన్లైన్లో నా యూరియా ఎంత ఉంది చూపించు, నాకు డిఏపి ఎంత ఉంది చూపించని మీరు అడగండి. ఒకసారి అడిగి చూడండి, అక్కడ మీకు ఎన్ని బస్తాలు వచ్చాయి. మీకు తెలియకుండా ఎవరైనా తీసుకుంటారో ఒకసారి చూడండి. తీసుకునే అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకు, ఒక బస్తా బుక్ చేసినా కూడా ఆ ఎవరైతే ఆధారు అలాగే ల్యాండ్ ఓనర్ ఉంటాడో ఆయనకి మెసేజ్ వెళ్తుంది. బుక్ చేసినప్పుడు వెళ్తుంది, డెలివరీ అయినప్పుడు వెళ్తుంది, పేమెంట్ చేసినప్పుడు వెళ్తుంది. సో విత్ మెసేజ్ కన్ఫర్మేషన్ జరుగుతుంది. ఆయన అథెంటికేట్ చేస్తే తప్ప వేరే వాళ్ళు ఆయనకి కేటాయించిన యూరియాను కొనుక్కోలేరు. ఇటువంటి ఒక మంచి వ్యవస్థని తీసుకురావడం జరిగింది. దీన్ని దయచేసి అందరూ ప్రజలకు తెలియజేయాలి. అలాగే ఏదైనా కాల్ చేయాలి, తెలియజేసుకోవాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇవ్వాలి లేదా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మీకు ఈ మొబైల్ నెంబర్ పెట్టడం జరిగింది, ఈ కలెక్టరేట్ది. దీనికి ఎవరైనా కాల్ చేయొచ్చు. ఈ నంబరు 9154970454. ఐ రిపీట్ 9154970454. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను అలాగే ఈ టెక్నాలజీ అలాగే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ లేదా ఈ క్రాప్స్ గురించి కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ప్రతి ఒక్క రైతు మిత్రులకి దీని గురించి తెలియజేసి వాళ్ళని ఎంపవర్ చేయండి. అక్కడ ఏమి కమ్యూనికేషన్ గ్యాప్స్ అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఏపీఏఎంఎస్ యాప్ గురించి అందరికీ తెలియజేసి ఎన్టీఆర్ జిల్లాలో ఈ సంవత్సరం అలాగే ఈ సీజన్ ఎక్కడ ఎరువుల గురించి అపోహలు కానీ లేదా ఎక్కడైనా అడ్వర్స్ న్యూస్ కానీ లేదా రైతులకు ఇబ్బంది కానీ లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నా రిక్వెస్ట్ మై టీమ్ టు హెల్ప్ మీ ఇన్ రిలీజింగ్ దిస్ ఏపీఏఎంఎస్. దుకాణానికి వెళ్తారు కదా, ఇక్కడ కూడా సేమ్. దుకాణానికి వెళ్ళాక ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాన్యువల్గా రాసేసి డబ్బులు తీసుకొని ఇది ఇచ్చి పంపించేవాళ్ళు. ఎవరికి ఎంత ఇచ్చారు, ఎవరికి ఎంత కావాలి అస్సలు కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా దుకాణానికే వెళ్తారు, కానీ దుకాణంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆధార్ కొట్టి మొత్తం ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఆ ఎక్స్టెంట్కి ఎంత కావాలి ఆన్లైన్ మానిటరింగ్ జరుగుతుంది. అండ్ విచ్చలవిడిగా తీసుకెళ్లకుండా ఎంతైతే కావాలో అంతే ఇవ్వడానికి సిస్టమ్ చేసాము. సో ప్రాసెస్ సేమ్, సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. దీని ద్వారా ఏంటి, డీవియేషన్ అవ్వదు. ఇప్పుడు లాస్ట్ టైం అంతే కదా, ఆయన 10 తీసుకెళ్ళాడా 20 తీసుకెళ్ళాడా ఏంటి తెలియదు మనకు. అందుకే ఏమయ్యేవాళ్ళు, కొంతమంది ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు, చివరికి వచ్చేవాళ్ళకి ఏమో దొరకట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, సో ఆయనకి ఎంత తీసుకెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి డీవియేషన్ ఉండదు. ఆయన లాస్ట్కి వచ్చినా ముందు వచ్చినా, అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చి లైన్ కట్టి నిలబడేవాళ్ళు కదా. ఇప్పుడు అవకాశం ఉండదు, అవసరం లేదు. ఎందుకు, ఆయన 10 గంటలకు వచ్చినా ఈవినింగ్ 5 గంటలకు వచ్చినా ఆయన కోట అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకెళ్ళలేరు. ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు. ఒకటి, ఎవరికైతే పట్టదారు పాస్బుక్లు ఉందో కౌలుదారు కార్డు ఉందో అది ఆన్లైన్లో ఉంటుంది. కొంతమంది రైతులకి ఆన్లైన్లో లేదు. ఎవరైతే కొన్ని ఏది గ్రామ కంటలో చేస్తుంటారు, కొంతమంది ఎంక్రోచ్మెంట్ చేస్తుంటారు గవర్నమెంట్, కొంతమంది ఫారెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా ఎంఈఓ ఎక్కించవచ్చు ఆన్లైన్. బికాజ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెరిఫై చేసి ఎస్ ఇక్కడ ఉంది అని చెప్తే ఎంఈఓ ఎక్కిస్తాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా పెట్టాము. అంటే ఏ ఒక్కరికి కూడా మిస్ అవ్వకూడదు. అది వాళ్ళ ల్యాండ్ అథెంటిక్గా కాదా, రైట్లు ఉందా లేదా సెకండరీ. ఫస్ట్ పంట ఉంది కాబట్టి పంటకి యూరియా కావాలి, దానికి కావాల్సిన ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది అదే పట్టా తీసుకొస్తే ఇస్తానది అప్పుడు చేశారు, ఇప్పుడు అది అవసరం లేదు, ఆన్లైన్లో ఉంది నాకు. అది ఎవరు ఇన్సిస్ట్ చేయరు. ఇంకా అక్కడైనా ఇన్సిస్ట్ చేస్తుంటే చేయకుండా చూసుకోవాలి. ఆ బర్డన్ రైతు మీద పెట్టకూడదు. అది అవర్ బర్డన్ టు గెట్ దట్ ప్రూఫ్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. జూలై 14th స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫారం తిరిగి వాపస్ ఇవ్వడానికి లాస్ట్ డే. ఈరోజు ఇంకొక రోజు మిగిలింది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే ఇంకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేదో బిఎల్ఓస్కి, దయచేసి త్వరగా తిరిగి ఇచ్చేసేయండి. ఇచ్చి దాన్ని డిజిటైజేషన్ చేసే పనిలో ఉంటారు అఫీషియల్స్. ఇప్పటికే చూసుకుంటే జిల్లాలో ఉన్న 17 lakh ఓట్స్కి 15.5 lakhs ఓట్స్ ఆల్రెడీ డిజిటైజేషన్ చేసేసాము. దాదాపుగా ఒక 90,000 మందిది డెడ్, షిఫ్టెడ్, యాబ్సెంట్, డూప్లికేట్ వచ్చి ఉన్నాయి. అవి ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అవి కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ కూడా మిస్ అవ్వకూడదు, ఏ అనర్హులు కూడా లిస్టులో ఉండకూడదు. ఈ దృక్పథంతో ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. ఇప్పటికే మనకు డిజిటైజేషన్ కూడా 94% వరకు వచ్చింది. మిగతాది కూడా ఈరోజు మళ్ళీ రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైతే ఇక్కడే ఉండి ఫామ్ ఇవ్వలేకపోయారో లేదా ఫామ్స్
మీకు ఇంకా రాలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ కేస్ వెంటనే మీ దగ్గర ఉన్న బిఎల్ఓని సంప్రదించండి, లేదా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్ హెల్ప్ డెస్క్ పెట్టున్నాము, లేదా మీ ఇంటి చుట్టుపక్కన లేదా ఎక్కడ రోడ్లో లేదా సచివాలయంలో జంక్షన్స్లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. అక్కడ వెళ్ళి మీ విషయాన్ని మీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు అక్కడికక్కడే ఆన్లైన్లో చేస్తారు, లేదా మీ ఫామ్ని ఫిల్అప్ చేసి డిజిటైజ్ చేస్తారు. ప్రతి ఒక్క ఓటరు సహకరించండి, ఎస్ఐఆర్లో పాల్గొనండి, ఎస్ఐఆర్లో ఎక్కడ మిస్ కాకండి. మిస్ అవ్వడం వల్ల మళ్ళీ నోటీస్ వస్తుంది, లేదా ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్లో మీ ఓటు డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ ప్రూఫ్. కాబట్టి ఎవరికైతే ఫామ్ వచ్చిందో ఆ ఫామ్ వెంటనే తిరిగి ఇచ్చేసేయండి. రేపు లాస్ట్ డేటు, రేపు ఈవినింగ్ వరకు ఇవ్వచ్చు. తిరిగి ఇస్తే మిగతాది అనామలీస్ కానీ లేదా ఈ లాజికల్ డిస్క్రిపెన్సీస్ కానీ అవన్నీ తర్వాత నోటీస్ జనరేట్ చేసి నోటీస్ ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. నాట్ ట్రేస్డ్ ఇప్పటి వరకు నా దాంట్లో అంటే నాట్ ట్రేస్ అంటే ఏఎస్డిడి అంటాము, యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ అరౌండ్ 90,000 ప్లస్ ఉన్నారు. ఇంకా కొంచెం పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అది ఫైనల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 90,000 ప్లస్ ఉన్నారు ఇప్పుడు. ఏం చూడండి ఎస్ నో ఓటు కాదు సో 2 things. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఓటు ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్. 2024లో జరిగిన ఎలక్షన్లో ఓటు ఉండిందా ఇక్కడ? ఉంది, గుడ్. ఇప్పుడు 2002లో ఉన్న వాళ్ళకి ఒకరికి లింక్ అవ్వాలి. 2002లో వాళ్ళు ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి పుట్టినింట్లో ఉంటారు కదా. సో పుట్టినింట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఓటు కాక ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఉంటుంది కదా. కరెక్ట్గా వాళ్ళ ఊరు అడ్రస్ చెప్తే వాళ్ళ పేరెంట్స్ పేరు కరెక్ట్గా చెప్తే ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేయొచ్చు. ఎక్కడ ఉండేవారు? జార్ఖండ్ జిల్లా ఓకే, ధన్బాద్. ఓకే, అదే సెర్చ్ చేశారా? సెర్చ్ చేయించారు, దొరకటనే మళ్ళీ అక్కడ డిలీట్ అయిందేమో తెలియదు కదా. 2002లో ఉంటే కంపల్సరీ వస్తుంది. అదే కాదు, ఓటు 2002లో జరిగిన ఎస్ఐఆర్లో వాళ్ళది పేరు ఉంటుందా అనేది ఒకసారి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి దొరకలేదంటే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి వస్తాను. దొరకలేదు, ఇప్పుడు మ్యాప్ అవ్వలేదు అనుకోండి. సో నెక్స్ట్ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి నౌ డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చినప్పుడు మీది అనమలీలో వస్తుంది. అనమలీ అంటే ఫామ్ నాట్ లింక్డ్ వస్తుంది, నోటీస్ జనరేట్ అవుతుంది. అప్పుడు మీకున్న ప్రూఫ్స్ బట్టి రిప్లై అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి. మీరు 11 రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. పాత ఓటర్ ఐడి, పాస్పోర్టు, పాన్ కార్డు, 10th సర్టిఫికేటు, బ్యాంక్ పాస్బుక్, సిటిజన్షిప్ సర్టిఫికేట్, సిటిజన్షిప్ రిజిస్ట్రీ ఇన్ ఇఫ్ ఇట్ ఇస్ అవైలబుల్, దెన్ ప్రాపర్టీ సర్టిఫికేటు, గవర్నమెంట్ ఇష్యూడ్ ఎనీ సర్వీస్ ఐడి కార్డ్స్, ఇంకొన్ని ఉన్నాయి, రేషన్ కార్డ్స్, అటువంటివి ఉన్నాయి. టోటల్ 11 టైప్ ఉన్నాయి. ప్లస్ ఆధార్ కార్డ్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఈ ఇంట్లో ఏదో ఒకటి వేయాల. రిజాల్ట్ ఒకసారి డ్రాఫ్ట్ అయిన వెంటనే మీకు నోటీస్ జనరేట్ అవుతుంది. ఆ నోటీస్తో పాటు మీరు జతపేర చేస్తే ఈఆర్ఓ పని అదే ఉంటుంది. ఈఆర్ఓ విల్ ఇంక్లూడ్ దట్ బై వెరిఫైయింగ్ యువర్ ప్రూఫ్స్. నో, ఓకే సార్, మీ అదే కదా, మీ 2002లో ఉన్న పేరెంట్స్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే మ్యాప్ అవుతుంది. ఇప్పుడు అది అక్కడ ఎందుకు లేదనేది ఐ కెనాట్ టెల్, దట్ యూ షుడ్ ఓన్లీ టెల్ వెదర్ అప్పుడు ఉండిందా ఓటు లేదా అనేది. బట్ దెర్ ఇస్ ఎ ఆప్షన్ ప్రావిజన్ టు ఇంక్లూడ్ ఇట్ నౌ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాప్డ్. అక్కడ బిఎల్ఏస్తో మీటింగ్ పెడుతున్నాము, సెర్చ్ వెంట వెరిఫై చేస్తున్నాము. అక్కడ లేను అని వాళ్ళు లోకల్గా సర్టిఫై అంటే వాళ్ళు దే హ్యావ్ టు సే ఎస్. వాళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకైతే డెత్ సర్టిఫికేట్ చేసుకుంటాం. మిగతా వాళ్ళకైతే విత్ మిలిటరీ 3 విజిట్స్ ఫర్ ఈచ్ హౌస్. అక్కడ కూడా లేదంటే దెన్ విత్ బిఎల్ఎస్ మీటింగ్ పెట్టేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాము. అదైన తర్వాత కూడా నేను ఉన్నా అని వస్తే దే కెన్ ఫైల్ అబ్జెక్షన్స్. ఏఎస్డిడి ఇప్పటికైతే లేదు. ఎలక్షన్ కమిషన్